శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బ్రాహ్మణ పోషణ గోపోషణ వల్ల కలిగే పుణ్యఫలముల గురించి ఘనాపాటి లలిత నారాయణ శర్మ గారి ద్వారా మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి పంచుకుంటున్నారు. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం నుండి ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం, ఈ సంకల్పం చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో మనం లక్ష్మీ గణపతి ఆలయము శంకుస్థాపన నుండి మొదలుకొని ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్దలకు తెలియచేయడం జరిగింది. ఇక్కడ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అట్లనే ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఛానల్స్లో ప్రసారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఈ సందర్భంలో గురువుగారి యొక్క సంపూర్ణమైనటువంటి వారి యొక్క నామధేయం మారుతి లలిత నారాయణ శర్మ గారు ఘనాపాటి. వారు విజయవాడ నుండి వారి శిష్య పరివారంతో ఇక్కడికి వచ్చేసి అమ్మవారి యొక్క విశేషాలన్నింటినీ కూడా తిలకించి ఈ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో వారి యొక్క సలహాలు సూచనలు మనకు అందించారు. ఇక్కడ యాగముల యొక్క విశిష్టత, యాగముల ద్వారా జరిగేటువంటి ప్రస్తుత కాలంలో మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు, ఎక్కడైనప్పటికీ కూడా బ్రాహ్మణ పోషణ, యాగములు నిర్వహించడానికి కావలసినటువంటి ఒక గోపోషణ, వీటి యొక్క మరి అంశం గురించి రెండు మాటల్లో గురువు గారిని రెండు మాటల్లో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. జయ జయ రాజశ్యామల, జయ జయ వారాహి, జయ జయ శంకర, హరశంకర, కామకోటి శంకర. ఇక్కడ జరుగుతున్నటువంటి యాగంలో అమ్మవారిని దర్శించుకోవడం ఒక విశిష్టత అయితే, మనకి ప్రతి నిత్యము కూడా ప్రతి బ్రాహ్మణ్ణి కూడా ఎందుకు పోషించుకోవాలి అంటే, యావత్ భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఏ బ్రాహ్మడు ఎక్కడ ఏం పూజ చేసినా కూడా మొట్టమొదట మనకి కంచె పరమాచార్య స్వామి వారు కూడా అందుకే చెప్పారు, వారి యొక్క నిత్య విధులు ఏవైతే ఉంటాయో సంధ్యావందనాది క్రియలన్నీ కూడా చేసుకోమని చెప్తారు. ఆ మొట్టమొదట ఎవరు ఏ బ్రాహ్మడికి చెప్పినా కూడా ఆ సంధ్యావందనాది క్రియల్లోనే సంధ్యావందనం కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటారు లోకంలో, ఆయన ఏదో బ్రాహ్మడు ముక్కు మూసుకుని కూర్చున్నాడు, ఆయన కోసం కూర్చున్నాడు అని చెప్పేసి ఏదో అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సంధ్యావందనం చేసే దాంట్లోనే ఉంది, పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ యాగం సదా సర్వభూతాని చరాణి స్థావరాణి చ అంటాడు. అంటే పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశాత్, ఈ పంచభూతాల్లో నివసించేటువంటి యాగుం సదా సర్వభూతాన్ని, ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో, భూతాలంటే ఇక్కడేదో భూతాలు దెయ్యాలని కాదండి, ఈ ఎక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా చరాణి స్థావరాణి చ, చరించేటువంటివి అంటే నడిచేటువంటివి, పాకేటువంటివి, ఈదేటువంటివి, ఇవన్నీ చరించడం అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి జరగటం అన్నమాట. అంటే వాటికే అవి జరిగేటువంటివి. స్థావరాణిచ, జరగకుండా ఉండేటువంటివి కొన్ని ఉంటాయి, చెట్లు, పర్వతాలు, నదులు వగైరాలు ఉంటాయి కొన్ని, అవి అక్కడికక్కడే ఉంటాయన్నమాట. చరాణి స్థావరాణిచ. సాయం ప్రాతర్నమస్యంతి సామా సంధ్యాభిరక్షతు అంటాడు. అంటే పొద్దున్న సాయంత్రము నేను నమస్కారం చేసేది ఎందుకయ్యా అంటే సంధ్యా అభిరక్షతు, సంధ్యాదేవతయే ఆ అమ్మవారు మనందరినీ కూడా అలా రక్షిస్తూ ఉంటుంది, రక్షించాలి అని చెప్పేసి. అంతేకాకుండా ఈ సంధ్యావందన ప్రక్రియలో ఇది మధ్యలో ఇది ఒకటి వస్తే చివరిలో ఇంకొకటి ఉంటుందండి. ఏమిటయ్యా అంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్తాడు. అంటే అక్కడ ఆయన యొక్క స్వార్థం కానీ ఆయన యొక్క ఇది కానీ ఎప్పుడూ కోడుకోడు బ్రాహ్మడు. ఇక్కడ చెప్పేది కూడా ఏంటయ్యా అంటే చతుస్సాగర పర్యంతం, మనకి ప్రతి నాలుగు దిక్కులా కూడా 4 సముద్రాలు ఉన్నాయి. మనకి ఈ వీళ్ళు చెప్పేటువంటి ఈ భౌతికమైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి హిమాలయాలను దక్షిణం ఇంకోటి కాదండి, మన తూర్పు బంగాళాఖాతం మొదలు పెట్టుకొని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, అట్లానే
దక్షిణాన ఇంకో సముద్రం ఉంది, ఉత్తరాన హిమాలయాలు దాటి టిబెట్, చైనా అవన్నీ కూడా దాటి వెళ్తే అటు పక్క ఇంకో సముద్రం ఉంది. అందు గురించని మనకి వేదం చెప్పింది, వేద ప్రమాణం మనకి. ఎందుకంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అన్నారు. అందువల్ల అందులో మొట్టమొదటి చెప్పిందే శృతి, వేదం చెప్పినటువంటి ప్రమాణం ఇది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఎవరైతే ఈ చతుస్సాగర పర్యంతం 4 సముద్రాల పర్యంతంలో ఉన్నటువంటి గోవులు బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా శుభంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే మనకి ఏం చెప్తామంటే ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పేసి మనకి మన పెద్దలు ఉపదేశించారు. ఆ విధంగా ఈ లోకమంతా కూడా సమస్తము కూడా క్షేమంగా ఉండాలి అంటే దానికి కారణం ఎవరయ్యా అంటే గోవులు బ్రాహ్మలు, వీళ్ళిద్దరినీ కూడా మనం చూసుకోవాలి. అందుకే వేదంలో ఇంకో చోట చెప్తారు, యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవితి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్వంతి అని చెప్పేసి చెప్తాడు. అందువల్ల అంటే ఈ లోకంలో ఉన్నటువంటి బ్రాహ్మలు ఎన్ని మంత్రాలు అయితే ఉన్నాయో, అందుకే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దైవాధీనం జగత్ సర్వం, ఈ జగత్తంతా కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ జగత్తు ఆధీనంలో ఉంటుంది కదండి. మరి ఆ దేవుడు ఎవరి ఆధీనంలో ఉంటాడంటే మంత్రానికి కట్టుబడి ఉంటాడనమాట. ఎందుకంటే మంత్రంతో భక్తితో కనుక అర్చన చేసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే ఎవరి వర్ణాశ్రమం తగ్గట్టుగా వాళ్ళకి ఆ దేవుడు వాళ్ళకి ఆ యొక్క ఇది వాళ్ళ మీద పుష్పవర్షం కురిపిస్తూ ఉంటాడు. ఆయన కరుణా దృష్టి మనకి చూపిస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇంకో చోట కూడా స్కాంద పురాణంలో చెప్తారు, నానారూపధరే భూత్వా సర్వేషాం ఈప్సితప్రద. ఎన్నో రూపాలు ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడనమాట. ఎప్పుడు నెరవేరుస్తారు అంటే ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా ఆ మంత్రాన్ని ఎవరైతే చెప్పగలుగుతారో, మంత్రమో శ్లోకమో ఇంకోటో, దాన్ని వారి యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి. అయితే ఈ మంత్రం ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుందంటే తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పాడు. అంటే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ప్రతి చోట ఆయన ఉండలేరు కదా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మదేవుడి యొక్క జిహ్వలో ఆ సరస్వతీదేవి నివసించి ఉంటుంది. అందువల్ల ఆ బ్రహ్మదేవుడు మన కోసం ఇకంత దూరం రాలేడు కాబట్టి వారి యొక్క అంశగా ఈ బ్రాహ్మలందరినీ కూడా ఇక్కడికి పంపించారు. అట్లానే ఆ అమ్మవారు ప్రతి చోట ఆవిడ ఉండలేదు కాబట్టి మనకి కనిపించదు కాబట్టి కనిపించే ప్రత్యక్ష దేవతగా ఆ కామధేవుని మనకి ఇక్కడ మనకి ఇచ్చారనమాట.